అందరికీ నమస్కారం. ఎన్ఎంసీ ఛానల్ చూస్తున్న వీక్షకులకు స్వాగతం. మరి ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా గుమ్లేరు గ్రామం ఇచ్చేస్తున్నాము. మరి ఇక్కడ ఇంటింటా ధ్యాన ప్రచారం అలానే శివాలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసీ ఛానల్. అంతేకాకుండా ఇక్కడ స్వాముల వారు ఉమా సమేత రామలింగ కోటేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు. ఈ ఆలయాన్ని అంతా తీసుకెళ్ళి మన కెమెరాతో షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. భీమకాండం పిలుస్తుందిరా, శివుని సన్నిధిలో ధ్యానం చేయరా. భీమకాండం పిలుస్తుందిరా, శివుని సన్నిధిలో ధ్యానం చేయరా. 108 పిరమిడ్లు నిర్మించి ప్రపంచానికి శాంతిని పంచుతుందిరా. 108 పిరమిడ్లు నిర్మించి ప్రపంచానికి శాంతిని పంచుతుందిరా. ధ్యానమే మా శ్వాసగా, అహింసే మా సదా. ధ్యానమే మా శ్వాసగా, అహింసే మా సదా. శాఖాహార సందేశంతో భూమండలమంతా ప్రకాశించెను ప్రేమగా. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహముతో 108 గ్రామాలకు ధ్యాన శిక్షణ బోధించి, అన్ని మార్గాలు కన్నా ధ్యానం ఎంతో గొప్పదని తెలియజేస్తుంది భీమకాండం. ధ్యానం చేస్తే రోగాలు ఏమీ ఉండవు, ధ్యానం చేస్తే భోగాలు ఎన్నో కలుగును. ధ్యానం చేస్తే నిజమైనదో కలుగును. మనకి ఇన్ని ఏర్పాట్లు చేసిన ఈ లోకల్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ కొడదామండి. ధ్యాన భీమఖండ సైక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా 59వ వారము స్వాతి నక్షత్రం 3వ భాగం గుమ్లేరు గ్రామంలో మన ధ్యాన ప్రచారం చేయడానికి మన పిఎస్ఎస్ మాస్టర్స్ అందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. శాఖార్ జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, గుమ్లేరు గ్రామానికి, ధ్యాన భీమఖండానికి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాతి నక్షత్రం 3వ భాగం. ఇక్కడ స్వామివారు ఉమా రామలింగ కోటేశ్వర స్వామివారుగా వెలిసి ఉన్నారు. ఈ గ్రామం అంతా శాఖాహార గ్రామం కావాలని, ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ రావాలని మన పిఎస్ఎస్ సొసైటీ మూవ్మెంట్ ఇక్కడ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేసి ఈ గ్రామాలంతా శాఖాహార గ్రామంగా మార్చి అందరికీ ధ్యాన ప్రచారం చేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రయాణం చేస్తున్నాము. తదాస్తు 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 తదాస్తు. జై హో పత్రిజీ. అలాగే మన ఛానల్, మన కార్యక్రమాలన్నింటినీ యూట్యూబ్ ద్వారా అందరికీ అందిస్తున్న ఎన్ఎంసీ ఛానల్ కూడా ఒకసారి క్లాప్స్ కొడదామండి. హాయిగా కూర్చోండి. శ్వాస అనేది మనకు ఉంది, మనం బలవంతంగా తీసుకుని వదలక్కర్లా, సహజంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని గమనించాలన్నమాట. మనకి లోపలికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. దాన్ని మనం గమనించాలి. కళ్ళు తెరవద్దమ్మా, అస్సలు ఎట్టి పరిస్థితిలో కళ్ళు తెరవద్దు నేను చెప్పేటంతవరకు. ఎందుకంటే మనం చేస్తుంది ఎంతో మంచి ప్రక్రియ. ఏ నామాన్ని తలవక్కర్లేదు, ఏ రూపాన్ని తలవక్కర్లేదు. నీ యొక్క శ్వాసను నువ్వు గమనించుకోవాలి అంతే. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారనమాట. అంటే ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మనం వింటూ ఉంటాం కదా,
చాలా చోట్ల ప్లీజ్ ఇన్హేల్ యువర్ బ్రీత్, ప్లీజ్ ఎక్సేల్ యువర్ బ్రీత్ అని మనం ఆల్రెడీ చదువుకుంటున్నాం కదా. మన రెస్పిరేషన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. ఎస్, ఆ యొక్క రెస్పిరేషన్ ఏ విధంగా ఇన్హేల్ అవుతుంది, ఏ విధంగా ఎక్స్హేల్ అవుతుంది, దాన్ని మనం గమనిస్తూ కూర్చోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం గమనించాలన్నమాట. ఎప్పుడైతే మనం సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉన్నామో మనకి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలన్నీ మెల్లిమెల్లిగా కట్ అవుతాయి. మనకి ఆలోచనలు వస్తున్నాయి కదా అని కళ్ళు తెరిచేయకూడదు. సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రం గమనించండి. ఏ మంత్రాన్ని తలవక్కర్లేదు, ఏ నామాన్ని తలవక్కర్లేదు. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస, దీని పేరే ధ్యానం. ఏ ఆలోచన లేని స్థితికి మనం చేరుకోవాలి. ధ్యానం వల్ల ఏ రకమైన భవిష్యత్తులో, ఏ రకమైన జీవితంలో లక్ష్యం సాధించగలరు? గృహిణిగా ఆవిడేమి సాధించగలరు, విద్యార్థులు వీరేమి సాధించగలరు తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ధ్యానం వాయిస్ గెలుపున్నారు. ధ్యానం చేయడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒత్తిడి, ఆందోళన అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ధ్యానం వల్ల మనకి లోపల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటాయి, భర్త ప్రకారం కొన్ని సమస్యలు ఉంటాయి. ఇంట్లో మన పిల్లలు మన మాట వినకపోవడం అని, కొంచెం సరిగ్గా చదవకపోవడం అని, ఇలాంటి కొన్ని ఇబ్బందులు మనకు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేయడం వల్ల మన యొక్క ఆరాశక్తి పెరుగుతుంది అన్నమాట. ధ్యానం చేయడం వల్ల మన యొక్క ఎనర్జీ లెవెల్స్ మనకు పెరుగుతాయి అన్నమాట. ఎనర్జీ లెవెల్స్ మనకు పెరగడం వల్ల మనం మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతాయి అన్నమాట. ఇప్పుడు భర్త కొన్ని చోట్ల తాగేసి కొంచెం భార్యని ఇబ్బంది పెట్టడం అలాంటివి జరుగుతాయి కదండి. అలాంటివన్నీ సలసాలుగా మనకి ఇలాంటివన్నీ కొంచెం సలసాలుగా తగ్గిపోతాయి అన్నమాట. మనం ధ్యానం చేయడం వల్ల మన యొక్క పవర్ మన ఇంట్లో ఉన్న మనుషుల మీద కూడా చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే జ్ఞానానికి అంత గొప్ప శక్తి ఉందన్నమాట. పత్రిక సార్ ఈయన ధ్యానం చేసి అందులో ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకుని ప్రతి ఒక్కరికి ఇంటింట తిరిగి ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ పరిచయం చేశారన్నమాట. శివుడు, పరమశివుడు, ఇదిగో ఆయన కూడా ఎప్పుడు నిత్యం ధ్యానంలోనే ఉంటారు. ఆయన దేవుడు. అలాంటి వ్యక్తి ధ్యానంలో ఉంటాడంటే అందులో ఎంత శక్తి ఉంది. అదే విధంగా మనం కూడా జ్ఞానం చేయడం వల్ల మనం కూడా శక్తిని పొందుతాం అన్నమాట. ఆ శక్తిని పొందడం వల్ల మనం రోజువారీ జీవితంలో చేయవలసిన పనులు ఉంటాయి కదమ్మా, పనులన్నీ మనం చురుగ్గా చేసుకోగలుగుతాం అన్నమాట. పిల్లలకు వంట వండాలి, పొద్దున్నే వేసి బట్టలు ఉతకాలి, ఆ క్యారేజ్ పెట్టాలి, అవన్నీ చేసుకోవాలి కదండి. మనం అలసిపోతూ ఉంటాం, మళ్ళీ పడుకుంటూ ఉంటాం. అదే ధ్యానం చేయడం వల్ల మనలో కొత్త రకమైన శక్తి ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఆ శక్తి పెరగడం వల్ల మనం ఎలాంటి పనులైనా సరే చాలా సింపుల్గా అవైలబుల్గా చేసేద్దాం అన్నమాట. నేను చేయలేను బాబు, నేను మంచికి పడుకుంటాను, తలపోటు వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటాను, ఆ ఇబ్బంది ఉండదు మనకి. ధ్యానం చేయడం వల్ల ఆటోమేటిక్గానే మనం ఆలోచన యొక్క శక్తి తగ్గిపోయి బ్రహ్మరంధ్రం ద్వారా మనకి యశ్వంలోని జీవులన్నీ హాయిగా విహరించాలంటే ఒక రకమైన శక్తి ఈ సృష్టి నడిపిస్తుంది అన్నమాట. ఆ శక్తి అంతా మన లోపలికి వెళ్ళి మనకి శక్తిని పెంచుతుంది అన్నమాట ధ్యానం చేయడం వల్ల. అలాగే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ ఎన్నో తరగతి చదువుకుంటున్నారమ్మా? 9th అమ్మా, 10th. మీరు 9th, 8th. పిల్లలందరూ ఏంటంటే పిల్లలందరికీ మనం ధ్యానం చేయడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే అన్నదాత సుఖీ భవ, 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 అన్నదాత సుఖీ భవ,
अन्नदात सुखी भव अन्नदात सुखी भव अन्नदात सुखी भव ఆంటీ अन्नदात सुखी भव కళ్ళు మూయరా